అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. రష్మికని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా కానీ అనుకున్నంత స్థాయిలో చూపించలేదు రష్మికని. హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. రష్మిక మాది అనుకున్నాము, రష్మిక మాది కాదు, మీకోసం తీసిన సినిమా. 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ చాలా ఒక ఎమోషనల్ మూవీ. చాలామంది అబ్బాయిలకి నచ్చదు ఇది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే పాయింట్స్ చూపించారో ఆ పాయింట్స్ చాలామంది అబ్బాయిలకి నచ్చవు, అసలు ఒబే చేయం ఫస్ట్ థింగ్. ఇంకోటి అమ్మాయి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మేల్ ఈగో అనేది ఫిమేల్ ఈగోని ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంది. అలా ఎందుకు ఉండాలి, బోత్ ఆర్ ఈక్వల్ అనేది సినిమా పాయింట్. ఎగ్జాక్ట్గా లాస్ట్ 25 to 30 minutes ఉంటుందన్న సినిమా. ఒక ఎమోషనల్ డ్రైవ్ అది. ఒక ఎగ్జాక్ట్గా మన అక్కో చెల్లో ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే అక్క చెల్లి దగ్గర ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనం ఉండలేం కదా. వాళ్ళ మీద చూపించే ప్రేమ వేరే ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే ఎమోషన్ కానీ ప్రేమ కానీ వేరే వేరే ఉంటుంది. ఇవన్నీ అబ్బాయిల మీద రివెంజ్ అని నేను అన్ను. వాళ్ళు డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఏం చెప్పాలనుకున్నారంటే అమ్మాయిల ఫీలింగ్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మన బాండింగ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ వన్ సైడెడ్గా నువ్వు పెళ్లి చేసుకో, ఇంట్లో ఉండు, వంట చేయి అనే దానికన్నా ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్ని షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో.